సెకండ్ హాఫ్ చాలా చాలా బాగుంది. కంప్లీట్ స్టోరీలోకి వెళ్ళడం అండ్ శ్రీకాంత్ గారి క్యారెక్టర్ గురించి, సోహెల్ ఖాన్ గారి క్యారెక్టర్ అండ్ నాకు బాగా నచ్చింది ఇంకో క్యారెక్టర్ పృథ్వీ గారి క్యారెక్టర్ బాగా నచ్చింది. ఎందుకు అంటే ఆది సినిమాలో చలపతిరావు గారి క్యారెక్టర్ ఉంటుంది ఎన్టీఆర్ గారికి సపోర్ట్గా. నాకు మళ్ళీ ఆయన క్యారెక్టరైజేషన్ గుర్తొచ్చింది అనమాట. సో ఒక సపోర్ట్ సిస్టమ్ బాబాయ్ లాగా ఈయనకి వెనకాలే ఉంటుంది. ఆయన చేసిన యాక్షన్ కానీ పెర్ఫార్మెన్స్ కానీ లేడీ సూపర్ స్టార్ ఇస్ బ్యాక్ అంటాను నేను. మళ్ళీ యాక్షన్ సీక్వెన్సెస్ ఆవిడ చేయడం, ఫస్ట్ ఫైట్ ఆవిడతోనే ఓపెన్ అవ్వడం అనేది చాలా చాలా బాగా నచ్చింది. ఆవిడ ఈ ఏజ్లో కూడా అలా ఫైట్ చేస్తారంటే ఇంకా ఆవిడ గురించి మాట్లాడేది, ఎందుకంటే ఆవిడ ఎక్స్పీరియన్స్లో సగం ఉంటుందేమో కంప్లీట్గా. సో ఆవిడ అసలు చాలా బాగా అనిపిస్తుంది. వాళ్ళిద్దరూ ఎదురయ్యే సీక్వెన్సెస్ కానీ, సీన్స్ కానీ, ఆ సెంటిమెంట్ కానీ, ఆ బాండ్ కానీ చాలా 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 బాగుంది. అండ్ నేనైతే థ్రిల్ అయ్యే సినిమా చూసి కంప్లీట్గా నేను ఇంకోసారి చూడడానికి కూడా రెడీ. అంటే చాలా డైరెక్షన్ కూడా బాగుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి, ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వలేదు. చాలా బాగా టెక్నికల్గా మంచి ఎక్కడైతే ప్రొడక్షన్ పెట్టాలో అక్కడ పెట్టారు. వాటర్ సీక్వెన్స్లో వచ్చే సీన్ బాగుంటుంది. ఆయన ఎలా వచ్చా మళ్ళీ కొన్ని సీన్స్ ఉంటాయి రియల్గా అవును ఇది ఉంది కదా తప్పే ఉంది అనేలాగా ఉంటుంది అనమాట. వాళ్ళ ఫ్యాన్స్ కాల్ రెగ్రేట్స్. కళ్యాణ్ రామ్ గారు, నందమూరి ఫ్యాన్స్ నిజంగా సినిమా అభిమానులకి, అమ్మని ప్రేమించే వాళ్ళకి నచ్చే సినిమా ఇది. అమ్మ సినిమాకి రేటింగ్ ఇవ్వలేదు.